ఎన్నికల ఫలితాలు వచ్చిన 4 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించడం జరుగుతుంది. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ ఏదైతే పశ్చిమ బెంగాల్లో ఒక నిరంకుశ పాలనని వ్యతిరేకించి వాళ్ళ ఓటర్లు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏకి కట్టడం జరిగింది. ఇప్పటి వరకు అందుతున్న ఫలితాలను బట్టి దాదాపు 181 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ తిరుగులేని ఆధిక్యంతో ఉంటే 104 స్థానాలకు మాత్రమే టీఎంసీ పరిమితమైన పరిస్థితులు చూస్తా ఉన్నాం. అదేవిధంగా అస్సాంలో 101 స్థానాలు సాధించి మళ్ళా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉంది. పాండిచేరిలో ఉన్న 30 సీట్లకి 20 సీట్లు కైవసం చేసుకుని భారతీయ జనతా పార్టీ తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించడం జరిగింది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ఒక నిరంకుశ వైఖరితో కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ పట్ల వ్యతిరేక ధోరణితో ఉంటూ అక్కడ ఓటర్లను తప్పుదారి పట్టించే ప్రయత్నించిన మమతా బెనర్జీ గారిని పోటీ చేసిన 2 స్థానాల్లో కూడా ఓటర్లు మరి ఓటమి చెందే దిశగా వారు కృషి చేయడం జరిగింది. ఇది ఒక చారిత్రాత్మకమైన తీర్పు. ఇవాళ దీని అంతటికీ ఒకటే కారణం, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ అత్యద్భుతమైన ఫలితాలు సాధిస్తూ పరిపాలనలో ముఖ్యంగా రక్షణ రంగంలో కానీ, ఆర్థిక రంగంలో కానీ, సంక్షేమ రంగంలో కానీ, అభివృద్ధి రంగంలో కానీ అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తూ ఇవాళ భారతదేశాన్ని ఒక అజేయమైన శక్తిగా రూపొందిస్తున్న నేపథ్యంలో భారతదేశం అంతా ఒకటే నినాదం, ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని బలపరచాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలనే లక్ష్యంతో పనిచేయడం జరుగుతూ ఉంది. దానికి ఈ ఎన్నికలే నిదర్శనం. ఈ ఎన్నికల ఫలితాలతో భారతదేశంలో ఒక సుస్థిరంగా ప్రభుత్వం ఉండే విధంగా, సుస్థిరంగా పరిపాలన సాగే విధంగా ఈ తీర్పు ఇచ్చిన ఓటర్లందరికీ మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ తరఫున, ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు.